ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన మంచి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాడు. ఆది అంటే అభివృద్ధి అని నిరూపించినాడు. ఎన్నో బ్రహ్మాండంగా ప్రజా సమస్యలు మీద పోరాటాలు చేసి ఒక బ్రిడ్జి నిర్మాణం కానీ, టిడ్కో గృహాలు కానీ, రోడ్లు విషయం కానీ, వాటర్ ట్యాంకులు కానీ, వాళ్ళ ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు కానీ, ఇంకా గ్యాసు సిలిండర్లు ఇవ్వడం కానీ, మహిళలకు ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేసి ఆది అంటే అభివృద్ధి అని నిరూపించుకున్నాడు. ఆయన కూడా పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ తెచ్చుకోవడం జరిగింది. ఈ తండ్రి కొడుకులు కలిసి ఖచ్చితంగా ఈ జమ్మనోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటారని ప్రజలందరం అనుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఈ పొత్తులో భాగంగా ఈ టికెట్ బీజేపీ కేటాయించడం జరిగింది. మనం ఎటువంటి అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రజా వ్యతిరేక పరిపాలనను పారదోలి మంచి ప్రజా రంజక పాలన తెచ్చుకొని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మన జమ్మలమడుగు నియోజకవర్గము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ జగన్ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి లేదు. పోలవరం కానీ, రాజధాని కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. అందువలన ప్రజలందరూ అర్థం చేసుకొని బీజేపీ తెలుగుదేశం అనేది లేకుండా ఖచ్చితంగా బీజేపీ తెలుగుదేశం అనేటి రెండు పార్టీలు, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ కేటాయించడం జరిగింది. ఈ కూటమిలో ఉండే ఈ పార్టీలకు సంబంధించిన మంది కార్యకర్తలు ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు, ఎవరెవరి స్థాయిలో వాళ్ళు ప్రజలకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పి ఈ ప్రజా వ్యతిరేక పరిపాలన పారదోలి మంచి పరిపాలన తెచ్చుకోవాలంటే ఇక్కడ జమ్మనోడు నియోజకవర్గంలో బీజేపీని గెలిపించుకోవాలా. కడప ఎంపీకి సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన మన జమ్మనోడు భూపేశ్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా మంచి మాట మర్యాద ఉంటుంది. మనకు అన్ని రకాలుగా ఈ జమ్మనోడుకు అభివృద్ధి చెందుతుందని కూడా మేము కార్యకర్తల తరఫున తెలియజెప్తున్నాం.